హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 46లో భాగంగా ఇవాళ మనం మస్క్ మిలన్ డేకి వచ్చేస్తామండి. పదండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డే 46లో భాగంగా ఇవాళ మనం అయితే మస్క్ మిలన్ లేక్ వచ్చేస్తామండి. ఒకసారి మనం క్రాప్ అబ్జర్వ్ చేస్తాం. మనకు ఆకు తప్ప కాయ కనిపించడం, ఎందుకంటే మనకు గ్రోత్ అనేది హెవీగా ఉంది. మనకు వచ్చేసి చెట్టు లోపల పక్క ఉన్నాయి కాయలు, కాయ అయితే బయటకు కనిపించదు, ఎందుకంటే మనకు సమ్మర్ హెవీగా ఉంది కదా, దానికోసం అయితే మనం గ్రోత్ అయితే ఎక్కువగా పెంచడం జరిగింది. ప్రస్తుతానికి మన క్రాప్ వచ్చేసి డే 46లో ఈ విధంగా గ్రోత్ అండ్ గ్రీనిష్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్కడ కూడా క్రాప్ అనేది డల్ అవ్వలేదు, మనకు ఎటువంటి ఫంగస్ ప్రాబ్లం లేదు, అలాగే త్రిప్స్ ప్రాబ్లం కూడా లేదు. మనం అయితే అడ్వాన్స్గా తర్వాత మేబీ డే ఆఫ్టర్ టుమారో అలా స్ప్రే చేయాలనుకుంటున్నా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. అది కూడా మనం వచ్చేసి త్రిప్స్ మరియు ఊజీ పురుగు అలాగే డౌనీకి అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. నేను దేనికి స్ప్రే చేస్తున్నా అనేది డే ఆఫ్టర్ టుమారో అయితే స్ప్రే చేయాలనుకుంటా, మీకు టుమారో అలా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి ఒకసారి. ఓకే, మనకు డే 46లో కూడా మన క్రాప్ అనేది ఈ విధంగా ఉందండి. మనకు బయటకైతే కాయ అనేది కనిపించదు, బహుశా అది ఆకుల కింద ఉంటుంది. అలా ఉండడమే బెటర్ ఏమో అనుకుంటున్నా, ఎందుకంటే ఎండకు కాయ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది బయట ఉంటే. దానికోసం అనేసి మన గ్రోత్ హెవీగానే వచ్చింది. ఒక విధంగా ఇది మనకు ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.